హలో అండి అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటది మీ పింకీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం మొదలైన రోజు గురువారం నిన్న అన్నమాట. నిన్న ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన కాబట్టి ఇది చేయలేకపోయినా. ఈ వీడియో అయితే మా ఆయన ఫోన్లో తీసుకుంటున్నా. సగం నా ఫోన్లో, సగం మా ఆయన ఫోన్లో. ఎందుకంటే నా ఫోన్ లేసి చూసే వరకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు నైట్ నేను మొబైల్ చూసుకోలేదు ఛార్జింగ్ ఎంత ఉందని. రేపు పొద్దున లాంగ్ వీడియో తీసడం తెలుసు, అయినా కూడా చూసుకోలేదు. ఇంకా మా ఆయన లేవలే కాబట్టి ఆయన ఫోన్తో వీడియో తీసుకున్నా. లేకపోతే ఎప్పటికీ ఏదో ఒక ఫోన్ ఆఫీస్ కాల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, ఫ్రీగా ఉండకపోతుండే. ఈ మొక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే కొంచెం చేంజెస్ చేసిన, అదైతే లాస్ట్ లో ఉంటది, వీడియో చూడండి. ఇదైతే నేను గోంగూర మొన్న మార్కెట్ లో తీసుకొచ్చి పెడితే మంచి ఎగిరొచ్చింది. ఇంకా మాకు మంజీరా వాటర్ వస్తాయి కదా, కొన్ని అయితే పట్టుకున్నా జస్ట్ రైస్ కడగడానికి. ఈ తులసి ఉంది కదా, ఈ తులసి గింజ గాలిలో రాలితే అక్కడ మొలిసిందంట. టబ్బు నిండా అయింది. అసలు వేరే బిల్డింగ్, మా ఎదురు బిల్డింగ్ వాళ్ళకి మంచి అనిపించింది చూస్తే. అదైతే బాగుంది, ఇట్లా గ్రీనరీగా గుబురుగా. ఇక శ్రావణ మాసం కాబట్టి మొన్న నుంచే నా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితేనే ఉంది. మీరు లాంగ్ వీడియోస్ చూస్తూనే ఉన్నారు. చాలా మంది లాంగ్ వీడియోస్ చూడట్లేదు, చూడండి. కొంచెం కొత్త క్రియేటర్స్ కి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ నా వీడియోలు చూస్తున్నట్టయితే షార్ట్స్ లైవ్స్ కంటే లాంగ్ వీడియోస్ చేయడం బెటర్. ఫస్ట్ నుంచి లాంగ్ వీడియోస్ కి టర్న్ చేసుకోవాలి మనం సబ్స్క్రైబర్స్ ని. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే, ఎవరి ఛానల్ వాళ్ళ ఇష్టం. వీడియోలోకి వస్తేనైతే ఇంకా పొద్దున్నే పనులన్నీ చేసుకున్నా, ఆకిలి ఊడ్చి, అదే మాకున్న మొత్తం టెర్రస్ ఊడ్చి వాటర్ అయితే చల్లుకున్నా. ఇన్ని రోజులు వాటర్ సరిగ్గా లేవు కాబట్టి కొంచెం మేము ముగ్గేసే మందమే చల్లేది వాటర్ తోని. కానీ ఇప్పుడు వాటర్ మంచిగా వస్తున్నాయి, ఇంకా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మొత్తం మాకు ఎంత ప్లేస్ ఉందో అంత మొత్తం చల్లినా. కాసేపు అయినాక ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా. దీన్ని లక్ష్మీ యాత్ర ముగ్గు ఏమో అంటారంట. సరిగా నాకు కూడా పేరు ఐడియా లేదు. ముగ్గు మాత్రం మస్తు ఈజీ ఉంటది, మీరు కూడా చూడండి. ఒక డబ్బా పెట్టి అటు మూడు ఇటు మూడు 4 మూలలు 4 గీతలు గీసి ఎటు గీతలు అటు కలుపుడే. నిజంగా మంచిగా ఉంది. కానీ ఇది చాలా ఇష్టం అంట, లక్ష్మీదేవి ముగ్గులు అనేటి కొన్ని ఉంటాయి కదా స్పెసిఫిక్ గా, సో అందులో ఇది ఒకటి అనమాట. ఇంకా నాకు వచ్చినట్టు వేసుకున్నా. ఒకరు కామెంట్ పెట్టిరు, ఎప్పటికి అవే ముగ్గులా అని. నా వీడియోస్ సరిగ్గా చూడాలనుకుంటా. నా లాంగ్ వీడియోస్ చూడండి, ఏమేమి ముగ్గులు వేస్తున్నా అని కనిపిస్తుంది. అండ్ షార్ట్ వీడియోస్ కూడా డైలీ ఫాలో కాండి, తెలుస్తుంది. నేను ఒక్కసారి వేసిన ముగ్గు మళ్ళీ 1 వీక్ వరకు రిపీట్ చేయను, రోజుకొకటి కొత్తగా వేస్తూనే ఉంటా. ఓపెన్ గా చెప్పాలంటే రోజే మెయ్యను, మనకి నచ్చిన వారాలు ఉంటాయి కదా, ఆ రోజులలోనైతే మంచిగా అన్ని చేసుకుంటా నేను పనులు. లాస్ట్ కి అయితే ఇట్లా వేసిన ముగ్గు ఎల్లో కలర్ ముగ్గు ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుండే. ఫైనల్ లుక్ ఇదన్నమాట. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత మా యశుది నాది చెరొక డ్రెస్ ఉండే పిండేది, అది కూడా విండేసిన. శ్రావణ మాసం ఫస్ట్ రోజు కాబట్టి ఇక అన్ని విండుకున్నా. స్నానానికి వాటర్ పెట్టుకున్నా. మార్నింగ్ మస్తు చల్లగా వస్తుంది ఎందుకో. ఇంకా స్నానానికి వాటర్ కాగేలోపు అయితే బ్రష్ చేసిన, ఎందుకంటే ఇక టైం వేస్ట్ చేయద్దు. పొద్దున్నే లేచినాం కాబట్టి అన్ని పనులు పొద్దున్నే చేసుకోవాలి. ఒకవేళ లేట్ లేస్తే బద్ధకం ఉంటది, కానీ పొద్దున్న లేస్తేనైతే ఇంకా ఒకటి ఇంకా చేసుకోవాలనిపిస్తుంది పనులు నాకైతే. బ్రష్ వేసుకున్నంత లోపు వాటర్ అయితే కాగినాయి, స్నానం చేసి వచ్చిన. ఇవాళనైతే బయటకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా అనేది అయితే వీడియోలోనే ఉంటది చూడండి. సో అందుకే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకున్నా. నాకెందుకో మా ఆయన ఫోన్ లో వీడియో తీసుకుంటే అస్సలు నచ్చలేదు, మంచిగా అనిపించలేదు. నా ఫోన్ లో అయితేనే మంచిగా అనిపిస్తుంది. ఎవరి ఫోన్ వాళ్ళకి అలవాటు ఉంటది, ఎంత మంచి ఫోన్ అయినా కూడా అసలు నచ్చదు. నాకైతే నా ఫోన్ మీద ఐఫోన్ కూడా నచ్చదు ఎందుకో. నాకు అలవాటైంది, నా కష్టార్జితంతో కొనుక్కున్నా కాబట్టి నాది నాకే ఇష్టం అనిపిస్తుంది. ఇంకా ఇవాళ శ్రావణ మాసం కాబట్టి తల స్నానం చేసేసిన. నాకు హెయిర్ ఆరకపోయినా కూడా, లేకపోతే హెడ్ బాత్ చేసిన రోజు కూడా విపరీతంగా హెడ్ ఎక్ వస్తుంది. అందుకే వెంటనే లీవ్ చేసుకున్నా. ఇంకా వంట రూమ్ లోకి వచ్చి గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నా. నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా, అందుకే జస్ట్ వాటర్ చల్లి మళ్ళీ తుడుస్తున్నా. ఇంకా మళ్ళీ ఎందుకు, బాగా తుడుస్తే కూడా ఇది మనకి స్టీల్ది కాబట్టి కొంచెం చిలుము వస్తుంది, జంగ్ వస్తుంది అంటారు కదా, అట్లా కూడా అవుతుంది. నేనేమో టిఫిన్ చేసి వెళ్దాం కదా అనేసి దోశ వేస్తున్నా. దోశ బ్యాటర్ ఉండే ఇంట్లో. ఒక రోజుది మాకు 3 days లేదంటే 2 days అవుతుంది. ఎక్కువ పడితే ఇక 3 days అట్లా అవుతుంది. సో ఇక నిన్న ముందు రోజు చేసింది ఉండే దోశ బ్యాటర్, అదే దోశ వేస్తున్నా. కానీ ఒక్క దోశ వేసినా ఏమొద్దు బయట టిఫిన్ చేద్దాం అన్నాడు. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడో 6 గంటలకు చేసి 7కే వెళ్దామని అన్నాడు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, తొందరగా వెళ్ళి రావచ్చు, మళ్ళీ డ్యూటీ టైం అయిపోతుందని. అట్లా ముందు రోజు నైట్ అన్నాడు. సో నేను నిజంగానే తొందరనే పోతాం కావచ్చు అని 6 గంటలకు లేచి పనులన్నీ చేసుకొని, లేపితే ఎంతకు లేవలే 10 గంటలకు లేచిండు. ఇంకా గప్పుడు టిఫిన్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని వద్దని అన్నాడు. ఇంకా ఆయన ఎట్లా లేవడని నా పనులు నేను నిమ్మలంగా చేసుకున్నా. ఫాస్ట్ గా చేసి నేర్వాడే బదులు మెల్లగా చేసుకుంటలే, ఎట్లా లేవడానికి సైలెంట్ గా ఉన్నా. కొంచెం చిన్న హనీ బాక్స్ ఉందని చెప్పిన కదా 2-3 షార్ట్లలో, ఆ హనీ అయితే ఇంకా ఇవాళకి లాస్ట్. అది ఉన్న రోజులు మంచిగా ఒక వారం మంచిగా పొద్దున్నే హాట్ వాటర్ లెమన్ విత్ హనీ ఇద్దరం తాగినాము. కానీ ఇవాళ అయితే అయిపోయింది, ఇక మళ్ళీ తెచ్చుకోవాలి
తెచ్చుకోవాలి, ఇక చూడాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఏం సరుకులు తెచ్చుకోలే కావాలని. ఇక రేపో ఎల్లుండో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా అనుకుంటున్నా. వేస్ట్ గా సరుకులు ఎందుకు, మళ్ళీ అటో ఇటో రాఖీ వస్తుంది, రాఖీకి కూడా పోతా. ఆడో 10 రోజులు అన్న ఉండాలి, పెళ్ళైన కంచెలు పోలే సరిగ్గా. అందుకే స్కిప్ చేస్తున్నా. డిమార్ట్కి వెళ్దామని చాలా సార్లు అన్నాడు మహేష్. యాక్చువల్ గా శ్రావణంలో అన్ని నిండు ఉండాలంట, కానీ ఇక్కడ ఉంచి నేను పోయి వచ్చేసరికి పురుగు పడుతుంది. ఎందుకంటే మాది పంట బియ్యం కింద పెట్టుకున్నాం కాబట్టి కొంచెం లక్క పురుగు ఉంది అందులో. అందుకే లైట్ తీసుకున్నాము. ఇంకా వారం రోజుల నుంచి లెమన్ వాటర్ అలవాటు అయినాయి కదా, మంచిగా అనిపిస్తుంది. అదే ఇదే కంటిన్యూ చేద్దామని అనుకునేసరికి కథ ఇంటికి వెళ్ళే ప్లాన్ కూడా వచ్చింది. అట్లనే ఆ హనీ బాక్స్ చిన్నది కాబట్టి అది కూడా అయిపోయింది. మళ్ళీ తెచ్చుకొని మంచిగా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక ఇంటికి వెళ్తున్నాం కదా, స్కిప్ కొట్టినాం డైరెక్ట్. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనే డిమార్ట్కి వెళ్ళి అన్ని సరుకులు నిండా తెచ్చుకోవాలి, 2-3 నెలలకు సరిపడంతా. పొద్దుగాల ఎప్పుడో 6 గంటలకు లేచి పనులన్నీ చేసుకొని లేపంగా లేస్తాడు మా దొరబాబు. లెమన్ వాటర్ అయితే తాగినాం, ఇక బయటికి స్టార్ట్ అవుతున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా, చెప్తా ఈ క్లిప్ తర్వాత అదే వస్తుంది చూడండి. ఎక్కడికి కాదు, మీ అందరికి తెలిసే ఉంటది కదా, భారత్ గ్యాస్ కాడికి. అసలు గ్యాస్ కష్టాలు ఏందో మా గ్యాస్ మంచిదైపటికే ఇన్ని రోజులు ఉంటుంది పాపం. దాని మీద అన్ని చేస్తున్నాం కానీ అసలు ఇంకా అయిపోలే. గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆస్టక్ వస్తుంది నిజంగా. అసలు ఎప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే వస్తుంది అని ఒకరు అన్నారు, మొన్న జూలై లాస్ట్ వీక్ లో అని ఒకరు అన్నారు. అట్లా పోయి నిలబడుతున్నాం మేము. ఎప్పుడో నెల కింద అయిపోతుంది అనుకున్న గ్యాస్ మాకైతే ఇప్పటి వరకు వస్తూనే ఉంది. దాన్నే లిమిట్ గా వాడుతున్నాం. దాని మీద ఆయిల్ ఫుడ్స్ ఏం చేసుకోకుండా ఇంకా ఏదైనా ఉంటే రైస్ కుక్కర్లోనే చేస్తున్నాం. ఎగ్స్ బాయిల్ చేయడం, ఆలుగడ్డలు అట్లాంటివి ఉడకబెట్టేటి రైస్ కుక్కర్లోనే ఎత్తాను. కానీ మాకు ఇప్పటి వరకు వచ్చిందంటే మస్తు గ్రేట్. అసలు 5 months వచ్చింది గ్యాస్ అయితే. అంటే రైస్ మొత్తం రైస్ కుక్కర్, ఓన్లీ కర్రీస్, కానీ చేసేటి అన్ని చేసినాము గ్యాస్ మీద అయితే. ఇంకేముంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి అడుగుదామని అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే జస్ట్ 10 kg సిలిండర్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. అదైనా కమర్షియల్ రేటు 5800 ఏమో, మళ్ళీ రీఫిల్ నింపితే 1800 అంట. అవే ఒక 8000 వరకు అయితట్టున్నాయి. కానీ మాది ఇంకా అయిపోలేదు కదా, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అసలు. మాకు భారత్ గ్యాస్ వాళ్ళు ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళ పేరు మీద బుక్ చేయమని మా మొద్దు వాళ్ళకి ఇద్దాము. అదే సిలిండర్ వాళ్ళైతే అదే సలహా ఇచ్చారు, 10 kg సిలిండర్ ఉంటే తీసుకెళ్ళండి స్పాట్ లా, ఇప్పుడంటే ఇప్పుడు ఇస్తామని. కానీ కమర్షియల్ రేటు. ఇంకా ఏమున్నది, చేసేది ఏం లేక సపరేట్ వచ్చినాం. వీడియో తీస్తా అంటే అసలు ఎట్లున్నా నేను అందులో వీడియో తీయకు అని అంటున్నాడు మహేష్ అయితే. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళినాము. దారిలో హనుమాన్ గుడి ఉంటే వీడియో అయితే తీసిన, మంచిగా అనిపించింది. బయటికి ఎక్కువ పోనేమో, పోతే మాత్రం ఇక 3-4 పనులు ఒకటేసారి కంప్లీట్ చేసుకొని వచ్చినాము. ఫస్ట్ పని అయిపోయింది, సెకండ్ పని భారత్ గ్యాస్ అయిపోయింది, థర్డ్ అయితే ఇంకా షాపింగ్ మాల్కి వచ్చినాము. అసలు షాపింగ్కి ఎందుకు వచ్చిందో చాలా మంది గెస్ చేస్తారు ఆల్రెడీ. అదే శ్రావణంలో ఆఫర్లు ఉంటాయి కదా, అందుకే వెళ్తున్నా చెన్నై షాపింగ్ మాల్కి అని అనుకుంటున్నారు కదా. కాదు, చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ ఆఫర్ల కోసం కాదు. మా అత్తమ్మ నాకు శ్రావణ పట్టు చీర కొనుక్కోమని డబ్బులు కొట్టింది. అదే నేను కొత్త కోడల్ని కదా, శ్రావణ పట్టు చీర పెడతారు కదా అత్త వాళ్ళు. సో అందుకే ఈ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము. మరి కలెక్షన్ ఎట్లుందో, సాంగ్తోనైతే భలే ఊపున్నది. ఆడి కలెక్షన్ అంట, ఆడి సేల్ అంట. ఇంకా లోపలికైనా ఎట్లుంటుందో మరి. అసలు లోపల వీడియో తీయడమే మర్చిపోయినా. అసలు ఎంత పిచ్చిదానా నేను. ఒక యూట్యూబర్ అయ్యండి ఏడిపోతాడా వీడియోలు తీసుకోవద్దా, కానీ మర్చిపోయినా. మళ్ళీ సెలార్లకు వచ్చినాక గుర్తుకొచ్చింది. ఇంకా చీర అయితే తీసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చిన. ఎంత టైర్డ్ అయినా అంట, ట్రాఫిక్కి మస్తు ట్రాఫిక్ ఉంటుంది అసలు. ఒక 4 పనులు చేసినాం కదా, 4 పనులలో మొత్తం ట్రాఫికే కాబట్టి మస్తు టైర్డ్ అయినా కూడా ఎంతైనా కూడా ఇంటికి వచ్చి మన ఆడోళ్ళం వంట చేసి పెట్టాల్సిందే ఖచ్చితంగా. నాకు నిజంగా కొంచెం మెంటలే ఉంటుంది. బయట టిఫిన్ చేద్దాం మామూలు అంటే, ఏమొద్దు నువ్వు చేసుకుంటే చేసుకో అని కోపంగా అన్న. కథం సరేలే అని ఆయన పోయి చేసి వచ్చాడు. అందుకే ఆరాం చూడు. నాకేమో ఎలుకలు పరిగెడతానే, మొత్తం కళ్ళు తిరిగినట్టు అవుతుంది లోపల. ఇట్లా చెప్తే ఏమంటాడు, మంచి పని నేను చేయమంటే ఆయన అన్నీ తిట్టినావు, ఇంకా నేను తీసుకొస్తా అంటే కూడా వద్దన్న. మంచి పని, నీ రోగం నీకే తిరగాలని అన్నాడు. అంతే, ఎవరు దవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారని ఎందుకంటారు. కానీ ఇంటికి వచ్చే వరకు అయితే మస్తు నిలబడ్డా. చెన్నై షాపింగ్ మాల్కి పోయినాం, సౌత్ ఇండియాకి కూడా పోయినాం. కానీ నాకు అసలు కలెక్షన్ ఏం నచ్చలేదు. లాస్ట్ టైం సుచిత్రాలో పోయినప్పుడైతే మస్తు ఉండే. సౌత్ ఇండియాకి వెళ్తేనైతే ఇట్లా బొట్టు పెట్టి గంధం పెట్టి వెల్కమ్ చెప్తున్నారు. అంటే శ్రావణ మాసం ఫస్ట్ రోజు కదా, అందుకే. వాళ్ళగా నల్ల తులుసుకోవటం ఎందుకు మొక్కుతాను అని అనుకుంటారా. యాక్చువల్గా రేపటి నుంచి వెళ్ళి, అంటే రేపు శుక్రవారం, అంటే ఇవాళ నేను నిన్న తీసిన కదా వీడియో, ఇక శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి దీపం పెడదాం అనుకుంటున్నా. తులసికి నేను ఎప్పుడు పూజ చేయలేదు, అంటే పెళ్లి కాకముందుకు ఎవరు చేయలే, కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలా రోజుల నుంచి మాకు తులసి కోట ఉంటుంది, కానీ నేను పూజ అయితే చేయలేదు. ఇక వట్టప్పుడు ఎందుకు, శ్రావణంలోనే స్టార్ట్ చేద్దాం కదా అని పాత తులసి చెట్టు ఈ గింజలు తీసి కొత్త కుండీలో, అంటే ఇది అంతకుముందు వాళ్ళదే, అందులో మంచిగా ఉండే అన్నమాట, ఏ చెట్టు లేకుండా. అందులో పోస్తే ఇంకా మంచిగా మొలకెత్తినాయి ఒక 10 గాల చెట్లు. అందులో అన్ని తీసేసి ఒక్కటేంత ఉంచుకున్నా. సో దానికే ఇక మొత్తం ఎల్లో కలర్ ఉంది కదా, దానికి కొంచెం రెడ్ ఫినిషింగ్ ఇస్తే బాగుంటది కదా పెయింటింగ్ అని ఇస్తున్నా. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా లుకింగ్.
అందుకే నీట్‌గా మంచిగా తులసమ్మ వారినైతే ముస్తాబు చేస్తున్నా. చాలా రోజుల నుంచెల్లి అనుకుంటున్నా గానీ, ఇగ శ్రావణం వచ్చే వరకని వెయిట్ జేషినా. నేను ఎట్లా జేషినో లాస్ట్‌కి చూపిస్తలే గానీ, ఆ పెయింటింగ్ వేసినంత సేపు నా చేతులైతే మస్తు వణికినాయి. ఎందుకు అనంటే, నేను అదే చెప్పినా గదా! 4 పనులు చూసుకొనొచ్చినాం బయట అని. ఎండకి నాకంత కళ్ళు తిరిగినట్టయింది. అస్సలు ఓపిక లేదు. పడుకుందాం అనుకున్నా గానీ పడుకోలేదు. అప్పటికే ఫుల్ హెడేక్ నాకు. హెడ్ బాత్ చేసినా గూడా, బయటికెళ్ళినా గూడా మస్తు ఫుల్ అంటే ఫుల్ హెడేక్ వస్తది విపరీతంగా. సో, ఇంగా నాది నాకే మొహమంతా మీదికొచ్చినట్టు ఏదో బరువుగా అనిపిచ్చింది. కానీ లాంగ్ వీడియో షూట్ జేసుకోవాలి ఖచ్చితంగా అనేసి మాత్రమే నేనసలు ఇదంతా జేషినా. లేకపోతే అస్సలు జేయకపోతుండే. ఓపిక గూడా లేకుండే. మళ్ళీ ఇంకో 2 రోజులుంది శ్రావణం అని అన్నా గూడా, సరేలే రేపు ఎల్లుండి చేసుకుందాం అన్నట్టుండు. ఆల్రెడీ శ్రావణం స్టార్ట్ అయిన రోజే చేసినా. మళ్ళీ రేపు శుక్రవారమే. శ్రావణం తెల్లారే శుక్రవారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీపం ముట్టేయాలని చేసినా ఓపికతో. నేనొకలాగా అనుకున్నా ఇట్లా చేద్దాం అని. కానీ ఎయడమైతే ఇంకోలాగా ఏసినా. ఎందుకంటే చెప్పినా గదా! చేతులన్నీ ఇట్లా వణుకుతున్నాయని. దానిపైన ఉన్న ఓం, స్వస్తిక్ గుర్తులున్నాయి గదా! వాటికే పెయింటింగ్ ఏసినా ఇగ. మంచిగుంటే తర్వాత మళ్ళీ చేసుకోవచ్చులే అని. మంచిగా ప్రాపర్‌గా కోలం డిజైన్ చేద్దామనుకున్నా. అదే మలకల ముగ్గులు అంటాం గదా మనం. అవైతే నాకు మంచిగానే వస్తాయి. ఒకసారి చూస్తే ఎయగలుగుతా. హైలైట్ ఏత్తా అనుకున్న ముందే, అన్నీ ముందే మురవద్దు గందుకే ముందు మురిసింది పండగ గదా అంటారు గదా! ఆ మలకల ముగ్గుకి చేతి ఎంత మలకలు తిరగాలే, ఇగ నా చేతులు వణుకుతూనే ఉంటున్నాయి. ఇన్ని మలకలేడేస్తా. సో, వాటికి కొంచెం రెడీ చేసినా. కొంచెం ఏసినా. ఆ ఇల్లులాగా ఉంటది గదా! దీపం ముట్టించేది. దానికైతే మంచిగా ఏద్దామని ఒక డిజైన్ గూడా సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఏయలేకపోయినా అసలు. ఎంత ఇంట్రెస్ట్‌గా ఏద్దాం అనుకున్నా గూడా నాకసలు సపోర్ట్ జేయలే నా హ్యాండ్స్. ఎంత పిచ్చి పిచ్చేసినా గూడా యెల్లో కలర్ మీద మనం రెడ్ ఏసినాం గాబట్టి మంచి యూనిక్ లుక్కే కనబడ్డది. ఇంకా పూజ చేసేటప్పుడు ఇంకా బాగా అనిపిచ్చింది. నేను ఏ విధంగా ఎట్లా సెట్ జేసుకొని పూజ చేషినా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తది. ఇది శ్రావణం రోజు గదా! శుక్రవారం రోజుది రేపు అప్‌లోడ్ చేస్తా. ఏది ఏమైనా వీలున్నా లేకున్నా ఒకటే ప్లేస్‌లో లాంగ్ వీడియోస్ తీసినా గూడా ఖచ్చితంగా లాంగ్ వీడియోసే పోస్ట్ చేయాలి. డే బై డే అన్నా పోస్ట్ చేయాలని ఫిక్స్ అయినా గట్టిగా. మరేమైతదో మనం ఏదనుకున్నా 3 రోజుల మురిపమే. అది మొత్తం ఫస్ట్ నుంచెల్లి చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటది. అప్పుడంటే సరేలే హేమో పో అని లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు లైట్ తీసుకునేటట్టు లేవు. యూట్యూబ్ రూల్స్ అందరూ చూసే ఉంటారు. 4000 కాస్త 8000 అయితుంది వాచ్ అవరు. అమ్మో! అనుకున్నా నేనైతే. అందుకే మొత్తం ఫుల్ వీడియోస్ మీదనే డిపెండ్ కావాలి. మన ఫుల్ వీడియోస్ ఎంత మంచిగుండి, ఎంత మంచి వ్యూస్ వస్తే అంత స్ట్రాంగ్ ఉంటది. ఛానల్‌కి మెయిన్ పిల్లర్ లాంటిది అంటే ఫుల్ వీడియోసే. ఇగ ఇట్లనైతే డెకరేషన్ చేసిన చూడుర్రి ఎట్లుందో. అంత గజిబిజి ఉంది గదా! ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్. నేను చాలా బానే చేస్తును. కానీ ఇంగ నేను చెప్పినా గదా! నా ప్రాబ్లమ్ అట్లుంది అని. అందుకే చేయలేకపోయినా. ఇది గూడా మంచిగానే కనబడ్డది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో చూడుర్రి మస్తు కనబడ్డది. ఇగ అప్పట్లోపే సాయంత్రం అయింది. వర్షం వచ్చినట్టే చేసింది. పెయింటింగ్ ఏస్తాంటే వామ్మో! ఎక్కడ పోతదో చల్లు ఇట్లా ముందుకు కొడితే పెయింటింగ్ అంతా పోతదని మస్తు భయపడి అటు మూలకు పెట్టినా. కానీ వర్షం లేదు ఏం లేదు. మొత్తం ఒక 10 చినుకులు పడ్డాయి కావచ్చు గంతే. అంతకు మించి అయితే ఒక్కటి కూడా ఎక్కువ పడలేదు. ఇగ ఆలోపే సాయంత్రం అయింది కాబట్టి సాయంత్రం పనులైతే స్టార్ట్ చేసుకున్నా. మీరు అబ్జర్వ్ చేసిర్రా మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈవినింగ్ రొటీన్ అయితే నేను 5 గంటలకి పని స్టార్ట్ చేస్తే అయిపోవరకు 6 అట్లా అయ్యేది. వాయిస్ ఇచ్చి పెట్టేసరికి 7 అయ్యేది. ఇగ అంత లేట్ అయితుందని ఇయాల 4 గంటలకే పని స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే వీడియో తొందర అయిపోతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేయొచ్చని. అట్లుంటది యూట్యూబ్ కష్టాలు. వీడియో తీసుకోవాలి, మనం ఎటు పోతే అటు స్టాండ్ తిప్పుకోవాలి. ఆ స్టాండ్ గాలొస్తే పడతదనే భయం ఉంటది. అయినా గూడా ఇగ తప్పదు. నాకైతే మస్తు హెడేక్ వస్తది. నేను ముందే చెప్పినా గదా! ఇంకా నాకు తలనొస్తే మాత్రం విపరీతంగా అంటే విపరీతంగా నొత్తది. మొత్తం గోడకు గుద్దుకోబుద్దయితది. తలకి ఇట్లా అడుగులేస్తాంది గూడా ఎగిరినట్టు అయితది. అంత సివియర్ ఉంటది. అందుకే నా బాధ అట్లున్నది. నాకు తలనొప్పి వస్తే మాత్రం ఆ నొప్పి భరించలేక మస్తు ఏడుపొత్తది. ఏడిత్తే ఇంకా నొత్తది. అట్లుంటది నా సిట్యుయేషన్. ఇగ వీడియోకి వాయిస్ ఇవ్వాలి. అసలు పొద్దున్నుంచి ఒక్కటి గూడా పెట్టలే షార్ట్ వీడియో అని. కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న కొంచెం ఫ్రీ అయితదని. అట్లనే కొంచెం డికాషన్ పెట్టుకొని తాగి వాయిస్ ఇచ్చి అప్‌లోడ్ చేసిన. కాసేపు చల్ల గాలికి బయట కూర్చున్నా గానీ నాతోని కాలే. పడుకుందామంటేనేమో నిద్ర పట్టలేదు. అట్లా అయితదన్నమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు గదా! ఉంటా మరి. బాయ్.